ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ కష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ జగన్ అధికారానికి దూరం అయ్యాక ఆ పార్టీ నేతల్లో కొందరు జైళ్లకు వెళితే మరికొందరు కండువాలు మార్చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు రాజమండ్రిలో ఓ నేతను కలిశారు. ఆయన సలహాలు సూచనలు ఆయన్ను కోరారా? అంతేకాదు తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారా? ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి ఆయన సేవలు అవసరమని భావిస్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సంచలనం. కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో రాజమండ్రి నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. కానీ రాష్ట్ర విభజనను వ్యతిరేకించి చివరికి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 10 ఏళ్లకు పైగా పార్టీ రాజకీయాల్లో పాల్గొనకపోయినా మీడియా చర్చల ద్వారా రాజకీయ విశ్లేషకుడిగా ప్రజల దృష్టిలో ఉంటూనే ఉన్నారు. ఉండవల్లిని తమ పార్టీలో చేరాలంటూ పలువురు కోరినా ఆయన మాత్రం చేరడం లేదు. కానీ వైసీపీకి చెందిన కొందరు నేతలు ఇప్పుడు ఉండవల్లిని కలవడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన్ని కలిసేందుకు వైసీపీ నేతలు రాజమండ్రికి వచ్చి వెళ్తున్నారు. ఇదే టైంలో కొందరు నేతలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద రాజకీయ రాకపోకలు కనిపిస్తున్నాయి. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంతపురం వైసీపీ ఇన్ఛార్జ్ అనంత వెంకటరామరెడ్డి, కడప లీడర్ సుగవాసి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కలిసి ఉండవల్లిని కలిశారు. ఈ సమావేశం చాలాసేపు కొనసాగింది. ఇప్పుడు ఈ సమావేశంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఈ భేటీలో వైసీపీ నేతలు ఉండవల్లిని తమ పార్టీలో చేరమని ఆఫర్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరితే తమకు మరింత లాభం జరుగుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన్ని పార్టీలో చేరమని ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ వైసీపీ నేతల ఆఫర్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరకపోయినా సలహాలు సూచనలైనా ఇస్తే పార్టీకి చాలా ఉపయోగం ఉంటుందని వారు నమ్ముతున్నారు. ప్రస్తుతం 7 దశాబ్దాలు దాటిన ఆయన తిరిగి రాజకీయ రంగంలోకి రాకపోవచ్చని స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన అనుభవం, విశ్లేషణ మాత్రం అవసరమైన సందర్భంలో ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద రాజమండ్రికి వెళ్లే నేతలు మిథున్ రెడ్డిని పరామర్శించడంతో పాటు ఉండవల్లిని కలవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. జగన్ ఈ పరిణామాలపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. కానీ ఉండవల్లి సూచనలు తీసుకునే అవకాశం ఉంటే అది వైసీపీకి ఈ క్లిష్ట సమయంలో తోడ్పాటుగా మారొచ్చని అంటున్నారు.